హాయ్ వివర్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ క్రియేషన్స్ తెలుగు లవ్ అండ్ రొమాంటిక్ స్టోరీస్. లవ్ గేమ్ సీజన్ 2 పార్ట్ 22. ఎన్ని రోజులు ఆమెకి దూరంగా ఉన్నాడో కానీ ఈ రోజుతో ఆ ఇద్దరి మధ్యలో ఉన్న బంధాన్ని ఏదో ఒక పేరు గట్టిగా ఇవ్వాలి అని ఫిక్స్ అయిన వైభవ్ నందు రూమ్ వైపు వెళ్ళాడు. అంధకారం అలుముకున్న చీకటిలో ఒక యువతి చేతిలో పగిలిన గాజు ముక్కను పట్టుకుని కూర్చుని ఉంది. ఆ చీకటిలో తన గుండె కొట్టుకునే శబ్దం ఆమెకి వినిపిస్తుంటే భయాన్ని గుండెల్లోనే దాచేస్తూ ధైర్యం నింపుకున్న నిప్పులు కురిపించే కళ్ళు మాత్రం రెప్ప వాల్చకుండా దేనికోసమో ఎదురు చూస్తున్నాయి. చిన్ని చప్పుడుతో గది తలుపులు తెరుచుకోగా 6 అడుగుల వ్యక్తి ఆమె ముందుకు నడుస్తూ స్విచ్ బోర్డుపై చేతి వేళ్లు కొన్ని సెకండ్స్ ఆడించి ఆమె సుందర ముఖవదనం చూడటానికి లైటు ఆన్ చేశాయి. ఒక్కసారిగా పరుచుకున్న వెలుతురికి అతడు కళ్ళు మూసి తెరిచినా ఆమె మాత్రం అలాగే ఉంది, రెప్పలు కూడా వాల్చకుండా. చక్కని నిశీధిలో అతడి షూ శబ్దం ప్రతిధ్వనిస్తోంది. ముందుకు నడుస్తూ ఆమె ముందు కింద కూర్చున్నాడు అతడు. పెట్టిన ఫుడ్ పెట్టినట్టే ఉంది. ఏ పెళ్లి కూతురు చీరతో అయితే ఇక్కడికి వచ్చిందో అదే చీరలో ఉండి తిండి నీళ్లు నిద్ర లేక వాడిపోయిన ముఖం, కళ్ళు లోతుకుపోయినా ఆ ముఖంలో కళ కాస్త కూడా తగ్గలేదు ఆమెలో. నందు అంటూ ప్రేమగా పిలిచాయి అతడి పెదవులు. చింత నిప్పులు లాంటి కళ్ళతో చూసిన ఆమె కళ్ళకే శక్తి ఉంటే అతడు అక్కడే భస్మం అయ్యేవాడేమో. ఇంకా ఎన్ని రోజులు ఇలా తిండి నిద్ర లేకుండా నిన్ను నువ్వు హింసించుకుని నన్ను బాధ పెడతావు చెప్పు? గెడ్డం కింద చేతిని ఉంచి ఆమెనే కళ్ళ నిండుగా నింపుకుంటూ అడుగుతాడు. ఏంటి మాట్లాడవా అని గోముగా అడిగి ఆమె చేతిని తాకబోయాడు. అతడు ఆమెను ముట్టుకోవడానికి ముందే చేతిలో ఉన్న గాజు అద్దం ముక్కని ముందుకు పెట్టింది. చేతిని వెనక్కి తీసుకుని, సరే ముట్టుకోను కానీ ఎందుకు ఆ విక్కీ అంటే అంత పిచ్చి నీకు? వాడు మాయమయ్యి ఎన్ని రోజులు అయ్యిందో, నువ్వు నా దగ్గరికి చేరి ఎన్ని రోజులు అయ్యిందో తెలుసా? నీకు కనీసం నిన్ను వెతికే ప్రయత్నం కూడా చెయ్యకుండా హ్యాపీగా అమెరికాలో సెటిల్ అయ్యి అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తున్నాడు వాడు. అయినా సరే నీకు వాడే కావాలి కదా నందు? ఎందుకని నా ప్రేమ నీకు అర్థం కావడం లేదు? ఏం చేస్తే నా ప్రేమ నీ మనసుని కదిలిస్తుందో చెప్పు, అది చేసి చూపిస్తాను. నా విక్కీని నాకు తెచ్చివ్వు అని చిన్నగా వచ్చిన చాలా స్ట్రాంగ్గా చెప్పింది నందన. అప్పటి వరకు కూల్గా ఉన్న ఊసరు వెళ్ళి ముఖంలో రంగులు మారి కోపం తొంగి చూసింది. రాముడు లాంటి నన్ను కాదని అమ్మాయిల వెనక తిరిగి అవసరాలు తీర్చుకుని వదిలేసే వాడి కోసం నువ్వు ఎందుకు అలా తప్పిస్తున్నావో నాకు అస్సలు అర్థం కావడం లేదు నందు. రాముడు నువ్వు? గట్టిగా నవ్వి, వాడు శరీరం మలినమైన రాముడే. ఎందుకంటే మరొకరు కోరుకున్నది వాడు కోరుకోలేదు కాబట్టి. కానీ నువ్వు అన్న కాని అన్న ప్రేమించాడు అని తెలిసినా నన్ను వేధిస్తూ ప్రేమించమని నన్ను ఇక్కడ బందీ చేసుకున్నావు. సీతాదేవిని ఎత్తుకుపోయిన రావణుడికి నన్ను మోసంతో ఇక్కడ ఉంచిన నీకు పెద్ద తేడా లేదు వైభవ్. తూటుల్లా వచ్చాయి ఆమె మాటలు. నందన మాటల పదునకి వైభవ్లో అహం దెబ్బతింది. మరోసారి విక్కీ చేతుల్లో పరాభావం ఎదురయ్యింది. విక్కీ కొన్ని సంవత్సరాల నుండి అతడిని అనగతొక్కుతున్న పేరు అది. లేని విక్కీపై కోపాన్ని ఎదురుగా ఉన్న ఆమె పైన చూపిస్తూ రెండోసారి చెంప చెల్లుమనిపించాడు. తిండి లేక చాలా రోజుల నుండి నీరసించి ఉన్న ఆమె శరీరం ఆ దెబ్బకు నేలను చేరి చేతిలో ఆయుధం ముక్కలు అయ్యి ఆమెనే బాధించాయి. ఎలా అయితే రూమ్లోకి వచ్చాడో అలానే బయటకి వెళ్ళిపోయి రూమ్ డోరు లాక్ చేశాడు వైభవ్. కన్నీళ్లు కూడా ఇంకిపోయాయేమో, చుక్క నీరు బయటకి రాలేదు ఆమె కంటి నుండి. ఎదురుగా లేని మనిషిని కలవరిస్తూ చెంపదెబ్బకు నిద్రలోకి జారుకుంది నందన. విక్కీ
నిద్రలో ఉన్న ఆమె మనసు అతడి కోసం తప్పిస్తే మరి అతడు? రూమ్ డోర్ లాక్ చేసిన వైభవ్ నిస్సత్తుగా నేలపైకి జారి ముఖాన్ని చేతుల్లో దాచుకొని ఎన్నో రోజుల బాధకు కన్నీళ్లకు స్వేచ్ఛ ఇచ్చాడు. నేను ఏమి చేసినా ఆమె మనసు మారదు, విక్కీని వదలదు. మనసు మెదడు జరగబోయే వాస్తవాన్ని చెప్పకనే చెప్తుంటే గుండె రాయి చేసుకుని ఎలా అయినా ఆ ఇద్దరిని ఒకటిగా మార్చాలి అని సిద్ధమయ్యాడు వైభవరామ్. అందుకే అతడి ప్రాణాలు బలి ఇవ్వడానికైనా వెనకడుగు వెయ్యాలి అనుకోలేదు. ముందు నుండి అనుకున్నదే అయినా సమయం రావడం తన లగేజు తిన్నగా రెడీ అయిన వైభవ్ నందు రూమ్ వైపు చూసి ఆ ఫ్లాట్ నుండి వెళ్ళిపోయాడు. పార్కింగ్ నుండి స్టార్ట్ అయిన వైభవ్ కారు నేరుగా విశ్వం ఇంటిని చేరింది. హాల్లోనే దిగులుగా కూర్చున్న ఆయనని చూస్తూనే ముందుకు వెళ్ళిన వైభవ్ ఆయనకి ఎదురుగా కూర్చున్నాడు. హాయ్ వైభవ్, ఎలా ఉన్నావు? రాణి నవ్వుతో అడుగుతున్న విశ్వం గారికి నిజం మొత్తం చెప్పాడు. నందుని మొదటి చూపులోనే ప్రేమించడం దగ్గర నుండి వెతుక్కొచ్చి ఇంట్లో దాచి ఉంచడం వరకు. వైభవ్ మాటలు వింటున్న విశ్వం గారికి ఆవేశం కంటే ఆలోచన ఎక్కువగా ఉంటే చిన్నవాళ్ళు అయిన ఉదయ్, సతీషు విరుచుకుపడ్డారు అతడిపై. ఏం పాపం చేసిందని లోకం తెలియని పిల్లతో మీ అన్న తమ్ముళ్ళు ఇద్దరు ఆడుకుంటున్నారా? మాతోనే ఉంటూ నిజం చెప్పకుండా ఎంత ద్రోహం చేశావురా? సతీష్ కోపం కాగా, విక్కీ నిన్ను ఎన్నడూ దగ్గరికి రానివ్వకపోయినా నీ తండ్రి ఎక్కువగా ఆలోచించి నీ కోసం ఎన్నో చేశారా? మంచి చదువు ఇక్కడే ఉంటే మీ నాన్న మాయలో కూరుకుపోతావని విదేశాల్లో ఉంచి చదివించాడు. తిరిగి రాగానే బిజినెస్, ఆస్తి, ఐశ్వర్యం అన్నీ కల్పించిన వాడికి నువ్వు చేసే మేలు ఇదారా? ఉదయ్ మాటల్లో బాధ, సతీష్ కోపంలో న్యాయం ఉంది. ఉదయ్ బాధలో న్యాయం ఉంది. మరి వైభవ్ ప్రేమలో? ఆలోచిస్తున్న విశ్వం గారి ముందుకు వెళ్ళాడు అతడు. సతీష్ ఉదయ్లను విడిపించుకొని, తప్పు చేశాను అంకుల్, క్షమించండి. ఇదిగో నా ఫ్లాట్ కీస్, నందుని తీసుకొని రండి. తను నన్ను ఇంకా నమ్మదు, అందుకే ఆమెను మీకే వదిలేస్తున్నా. నాపై ఉన్న నమ్మకం ఎప్పుడో పోగొట్టుకున్న నాకు నేనుగా. ఎక్కడికి వెళ్తున్నా వైభవ్ అంటూ మెయిన్ డోర్ వరకు వెళ్ళిన అతడిని అడిగారు. ఏం చేస్తే నా నందు సంతోషంగా ఉంటుందో అదే చెయ్యాలనుకుంటున్నా అంకుల్ అని చెప్పి వేగంగా మరోసారి కారు ప్రయాణాన్ని మొదలుపెట్టిన అతడి చివరి గమ్యం విక్కీని చేరింది. వైభవ్ వెళ్ళడంతోనే, రండి డాడ్, నందుని తీసుకొద్దాం. హడావిడి చేస్తున్న కొడుకు ఉదయ్ని చూసి ముందుకు కదిలారు ముగ్గురు. సిటీకి దూరంగా ఉన్న వైభవ్ ఉండే అపార్ట్మెంట్ చేరారు ముగ్గురు. సతీష్ విశ్వం గారిని నడిపిస్తుంటే ముందే నందుని చూడాలి అన్న ఆతృత కలిగిన ఉదయ్, మీరు వస్తుండండి, ఈలోపు మెయిన్ డోర్ ఓపెన్ చేస్తాను అంటూ ముందుకు కదులుతున్న అతడికి అపార్ట్మెంట్ సెల్లర్లో చాలామంది జనం గుమ్మిగూడి కనిపించారు. మనసు నందు కోసం వెళ్ళమని చెప్తుంటే మెదడు మాత్రం నీ అవసరం తప్పకో అంటుంది అని హెచ్చరించడంతో, డాడీ ఇక్కడే ఉండండి అని చెప్పి గుంపుగా పోగైన గ్రూప్ వైపు వెళ్ళాడు ఉదయ్. ఎవరు ఈ అమ్మాయి? చూడటానికి పెద్దింటి పిల్లలా ఉంది. ఎదవలు ఆడపిల్ల కనిపిస్తే చాలు కింద మీద ఆగకుండా ఏదో ఒకటి చేయడానికే చూస్తారు. ఇలాంటి వాళ్ళని ఊరికే వదలకూడదు. జనాల్లో నానుతున్న మాటలు వింటూనే ముందుకు వెళ్ళిన అతడికి బెంచిపై తల పెట్టి పడుకుని కనిపించింది అమ్మాయి. బ్లౌజు చేతి దగ్గర చినిగిపోయి ఉండగా జుట్టు ముడిపెట్టి ఉంది. చేతులకు బ్లడ్, నోట్లో మాట ఎదుటివారికి వినిపించకుండా ఉంటే ఆమె నోటి దగ్గర చెవి పెట్టి అడుగుతున్నారు, ఎవరమ్మా నువ్వు అంటూ. చెప్పడానికి కూడా సరిగ్గా మాట రాని తను కళ్ళు నీరసంతో దీనంగా చూస్తున్నాయి. చెప్పండ్రా, ఆ పిల్లను ఎక్కడికి తీసుకుని వెళ్తున్నారు? చేతికి దొరికిన కొర్రమందకి అప్పటికే దేహసిద్ధి చేసి పిల్లరికి కట్టేశారు చుట్టూ ఉన్న జనాలు. టైం వేస్ట్, వెనక్కు వెళ్ళిపోదాం
అనుకున్న ఉదయ్ చిన్న అనుమానం మొదలు అయ్యి వేగంగా ముందుకు వెళ్ళి నందు అని పిలిచాడు కంగారుగా. తెలిసిన గొంతు చాలా రోజుల తర్వాత వినిపిస్తుంటే వాల్చిన తల పైకి ఎత్తిన నందుని చూసి ఉదయ్ కళ్ళల్లో నీళ్లు ఆగడం లేదు. అన్నయ్య అని పిలుస్తున్న తన చూపులు మాత్రం మరో చోట ఉన్నాయి. ఆమె వెతుకులాటకు అద్దం ఉదయ్ కన్నా ఇంకా ఎక్కువగా ఎవరికి తెలుసు? విక్కీ లేడురా అని చెప్పి ఆమెను గుండెలకు హత్తుకొని డాడ్ అని అరిచినట్టు పిలుస్తున్న అతడిని చుట్టూ ఉన్న వాళ్ళు అడుగుతున్నారు, బాబు ఈ అమ్మాయి నీకు తెలుసా అంటూ. తను నా చెల్లి, ఏం జరిగింది తనకి అంటూ తెలిసి కూడా అడిగిన ఉదయ్కు పిల్లరికి కట్టేసిన వాళ్ళు ఎవరో అర్థం కాక, ఈ అబ్బాయిలిద్దరూ ఈ అమ్మాయిని బలవంతంగా కారులోకి లాక్కెళ్తే మేం చూసి కాపాడాం గర్వంగా చెప్పిన అపార్ట్మెంటు యూనియన్ హెడ్. ఎందుకు అని ఆశ్చర్యంగా అడిగాడు. ఎంత కొట్టినా చెప్పడం లేదు. ఈ అమ్మాయి చెప్పే పొజిషన్లో లేదు బాబు. ఏ మత్తుమంది ఇచ్చారో పోలీసులకు ఫోన్ చేశాము, వస్తున్నారు అని చెప్పాడు సదరు మరో వ్యక్తి. ఉదయ్ వాట్ హ్యాపెన్ గంభీరంగా అడిగిన విశ్వం గారి వాయిసు మోగబోతే నందుకి ఏమైంది అంటూ ఉదయ్ని చటుక్కున ఆమె చెంప నిమురుతూ అడుగుతున్న సతీష్ని చూసి అప్పటి వరకు బలవంతంగా తెరిచి ఉంచిన కళ్ళు మూసుకున్నాయి. సతీష్ నందుని తీసుకో, నేను కార్ స్టార్ట్ చేస్తాను అంటూ ఆమెని అతడి చేతికి ఇచ్చి డాడ్ కారులో కూర్చొని మాట్లాడుకుందాం అంటూ విశ్వం గారిని తీసుకుని ఉదయ్ వెళ్ళిపోతే నందు ఏమైంది కళ్ళు తెరవరా అని పిలుస్తూనే పరుగులు తీస్తూ వెళ్ళిపోయాడు సతీష్ భయంగా. అందరూ కారు ఎక్కుతుంటే వెనుకే వచ్చిన అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ ఫోన్ నంబర్ తీసుకుని పిల్లర్కి కట్టేసిన వాళ్ళ పిక్కు మొబైల్ క్యాప్చర్ చేసి తొందరగా అక్కడ నుండి హాస్పిటల్కి చేరారు నందుతో. 2 రోజుల తరువాత భారంగా మారిన కనురెప్పలను కష్టంగా తెరుస్తున్న ఆమె కుడి చెయ్యి పట్టుకొని కూర్చున్న రేఖా కళ్ళల్లో నీళ్లు. నందు ముఖాన్ని చూడటానికి అడ్డుపడుతుంటే వాటిని తుడిచేసి నందు మేము ఇక్కడే ఉన్నాము అని చెప్పింది నెమ్మదిగా. ఆ సంఘటన జరిగాక స్పృహలోని తనకి ఒక్కదాని తర్వాత ఒకటిగా ఈ 2 డేస్ ఖాళీ లేకుండా సెలైన్స్ బాడీలోకి వెళ్తే ఇప్పుడు కళ్ళు తెరిచింది. హాస్పిటల్లో జాయిన్ అయిన నాటి నుండి ఇప్పటి వరకు ఉదయ్ సతీష్ అక్కడే ఉండి ఆమెకు కాపలా కాస్తుంటే పాప కోసం వెళ్తూ వస్తూ ఉన్నారు రేఖా విశ్వం గారు. చుట్టూ ఉన్న నలుగురిని చూసి తను నోటికి ఉన్న ఆక్సిజన్ మాస్క్ తీసి అడుగుతుంది, విక్కీ ఎలా ఉన్నాడు అని. బాగున్నాడు నందు అని చెప్పిన రేఖా కళ్ళు హర్షిస్తుంటే వాటిని తుడిచి నాకు ఏం కాలేదు వదిన అంటూ సతీష్ వైపు చూసింది. నాన్నకి నా మీద కోపం పోయిందా బావా అంటూ. నీకు తగ్గాక వెళ్దాం నందు అని చెప్పి క్షమించినందు. ఈరోజు నీ పరిస్థితికి నేను కూడా కారణం, సారీరా ప్రేమగా తల నిమిరి చెప్తున్న అతడిని చిన్న నవ్వు నవ్వి ఊరుకుని అంకుల్కి ఏమైంది, బాగా నీరసంగా కనిపిస్తున్నారు అని అడిగింది కూర్చోవడానికి ట్రై చేస్తూ. నువ్వు లేకపోతే ఎలా ఉంటాన్రా, ఇప్పుడు ఎలా ఉంది నీకు అని అడిగారు తడిదేరిన కళ్ళతో. బాగుంది అన్నయ్య అని అడుగుతుంటే పాప ఏడుస్తుంటే బయటికి తీసుకుని వెళ్ళారు నందు అని చెప్పింది రేఖ. మనం కూడా ఇంటికి వెళ్ళిపోదాం అంకుల్, ఇక్కడ నేను ఉండలేను ఒంట్లోకి వచ్చిన ఓపికతో చెప్పింది. తనని కష్టపెట్టడం ఇష్టం లేక ఈ ఒక్క నైట్ అడ్జస్ట్ అవ్వు నందు, మార్నింగ్కి వెళ్ళిపోదాం లాలనగా చెప్తున్న ఆయనను చూస్తూనే మళ్ళీ కళ్ళు మూసుకుంది తను. చెప్పినట్టే నెక్స్ట్ డే నందనాని ఇంటికి తీసుకుని వెళ్ళారు. కింద ఉన్న రూమ్లోకి తనని తీసుకుని వెళ్తున్న రేఖను ఆపేస్తూ, నేను టెర్రస్ రూమ్లోనే ఉంటాను నా వదిన. అరే నీకు ఇప్పుడు హెల్త్ బాగాలేదు నందు, ఒంటరిగా ఎలా ఉంటావు? ఇక్కడైతే మేము ఎప్పటికప్పుడు నీ నీడ్స్ చూసుకుంటూ ఎవరో ఒకరు ఉంటాం నందు.
చాలా సౌమ్యంగా చెప్తున్న ఉదయ్ సతీష్లను సున్నితంగా వాదిస్తుంది. ఉదయ్, తనని పై రూమ్లో ఉండనివ్వండి. హుందాతనంగా చెప్పిన విశ్వం గారి మాటలను తప్పలేక సరే అన్నారు మిగిలిన వాళ్ళు. ముందైతే జ్యూస్ తాగు నందు, తర్వాత నువ్వు అనుకున్నట్టే వెళ్దువు గాని. మంగమ్మ చేతిలో ఉన్న గ్లాసు ఆమె చేతికి ఇస్తూ సోఫాలో కూర్చోపెట్టారు ఆయన పక్కగా. సార్ అంటూ కంగారుగా ఇంట్లోకి వస్తున్న వాచ్మెన్ని గుమ్మం బయటే ఆపేసిన రంగని చూస్తూ చెప్పారు ఏంటో విషయం కనుక్కోమని. అలాగే అయ్యా అంటూ విషయం తెలుసుకున్న రంగ తిరిగి విశ్వం గారికి అడుగు దూరంలో నిలిచి చెప్పాడు. పోలీసులు వచ్చారు నందమ్మని కలవడానికి అని రమ్మను అంటూ రంగకి చెప్పి ఉదయ్ వైపు చూశారు ఆయన. నేను చూసుకుంటాను అన్నట్టు కళ్ళతోనే చెప్పి మరో సోఫాలో సతీష్కి రేఖకి మధ్యలో సెటిల్ అయ్యాడు ఉదయ్. నమస్కారం సార్, డీజీపీ స్పెషల్గా పంపించారు మీ కేసు పనిపై ఎంక్వైరీ చేయమని. తనే నందు, మీరు ఏం అడగాలనుకున్నా అడగవచ్చు అంటూ మంగా తెచ్చిన జ్యూసు ఆయన ముందు పెట్టారు విశ్వం గారు. థ్యాంక్స్. చెప్పండి మిస్, అసలు ఏం జరిగింది? కృష్ణపురం నుండి కారులో స్టార్ట్ అయిన మీరు ఎలా ఇంటికి చేరకుండా సిటీ అవుట్స్కట్స్లో అపార్ట్మెంట్కి ఎలా చేరారు? ఇన్ని డేస్ వాళ్ళతోనే ఉన్నారా? ఫిజికల్ హెరాస్మెంట్, కొట్టడం అటువంటివి ఏమైనా చేశారా? రికార్డింగ్ ఆన్ చేసి అడిగిన మిడిల్ ఏజ్ పోలీస్ ఆఫీసర్ని చూసి ఏం జరిగిందో సరిగ్గా గుర్తులేదు సార్. కృష్ణపురం నుండి వస్తుండగా ఎవరో కొంతమంది నేను వస్తున్న కారుపై అటాక్ చేశారు. వాళ్ళ నుండి తప్పించుకోవడం కోసం కారు దిగిన నేను స్పృహ తప్పి కింద పడిపోయాను. తర్వాత ఎలా అన్నది తెలియదు. ఎలా ఆ అపార్ట్మెంట్కి చేరాను. డార్క్ రూమ్లో బంధించారు. టైం టు టైం ఫుడ్ పంపించేవారు, కానీ డోర్స్ ఓపెన్ చేయలేదు. అండ్ మీరు అడిగినట్టుగా నన్ను దేనికి ఇబ్బంది పెట్టలేదు. అసలు నన్ను ఎవరు అక్కడికి తీసుకుని వెళ్ళారో కూడా తెలియదు సార్. అలాగే మీరు అరెస్ట్ చేసిన వాళ్ళు మీరు అక్కడ ఉన్నవారు అనుకున్నట్టు నన్ను కిడ్నాప్ చేయడానికి రాలేదు. ఓ రకంగా నన్ను హెల్ప్ చేశారు ఆ ఇంటి నుండి బయటపడడానికి. దయచేసి ధర్మ, శ్రీకాంతులను వదిలేయండి. ఎందుకు నందు అబద్ధం చెప్తుందో తెలియక సతీష్ అయోమయంగా ఆమె వైపే చూస్తుంటే మిగిలిన వాళ్ళు సైలెంట్గా చూస్తున్నారు. ఆమె చెప్పిన సమాధానం సిఐకి సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు. ఏం చేయమంటారు అన్నట్టు విశ్వం వైపు చూశారు ఆఫీసర్. అతడి చూపును అర్థం చేసుకుని ప్రజెంట్ తనకు హెల్త్ బాగాలేదు. ఈరోజు హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చింది. తను కొంచెం క్యూర్ అయ్యాక నేను తనను తీసుకుని స్టేషన్కి వస్తాను పొలైట్గా చెప్పిన విశ్వం గారికి ఓకే సార్ అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోగా, ఎందుకు నందు పోలీసులతో అలా చెప్పావు? వైభవ్ గురించి ఎందుకు చెప్పలేదు? ఇంకా ఆ చెత్త వెధవలు నిన్నే కిడ్నాప్ చెయ్యాలని చూశారు. నువ్వు అక్కడ ఉన్నట్టు వైభవ్కి తప్ప ఎవ్వరికీ తెలీదు, కానీ వాళ్ళకి ఎలా తెలిసిందో? పైగా తాళం వేసి ఉన్న ఇంటి నుండి నిన్ను తీసుకుపోయారు. ఎందుకు ఇలా చేశావు? ఆమె చేసిన పని నచ్చక అసహనంగా అడిగిన సతీష్కి, ధర్మ నాతో ఎప్పుడు తప్పుగా ప్రవర్తించలేదు. ఇంకా శ్రీకాంత్ అతడిది ప్లేబాయ్ క్యారెక్టర్ అని కాలేజీలో అందరూ చెప్తున్నారు, కానీ శిక్ష వేయాలి అనుకోరు. అయితే అన్నట్టు చూస్తున్న అతడికి అర్థం కాలేదు. నందు మైండ్లో రన్ అయ్యే విషయం, అందుకే అయోమయంగా సమాధానం కోసం చూస్తున్నాడు. ఆ ఫ్లాట్ నుండి బయట పాడేశారు అన్న సానుభూతి అయితే ఉంది బావా, కానీ వాళ్ళు నన్ను కాపాడాలి అనుకోలేదు. నా లైఫ్నే క్వశ్చన్ మార్క్ చెయ్యాలి అనుకున్నారు. అటువంటి వాళ్ళకి జైలు శిక్ష సరిపోతుందా? నేను చెప్పే సాక్ష్యంతో వాళ్ళకి శిక్ష పడినా పలుకుబడి యూజ్ చేసి ఈజీగా బయటపడతారు బావా. నాకు అది అవసరం లేదు. ఇప్పటికే ఈ విషయం నా విక్కీకి తెలిసి ఉంటుంది, కానీ రాలేని స్థితిలో ఉండి ఉంటాడు. అతడి భార్యగా నేను తనని అర్థం చేసుకోవాలి కదా బావా. తను వచ్చాక చూడు,
వాళ్ళకి పడే శిక్ష నువ్వు కలలో ఊహించాలి అన్న భయం పెట్టేలా చేస్తాడు. అనుకోకుండా నన్ను ఎవరో టచ్ చేశారు అన్న కోపం ప్రాణాలు పోయే వరకు కొట్టాడు. మరి ఇప్పుడు స్థిరంగా చెప్తున్న నందు ధైర్యం సతీష్కి ఆశ్చర్యంగా కనిపిస్తుంటే ఉదయరేఖలకు ఆమె వెనుక విక్కీ నింపిన ప్రోత్సాహం విశ్వం గారికి నందునే ఆశ్చర్యంగా కనిపిస్తుంది. ఆ ఊరు నుండి వచ్చినప్పుడు అంకుల్ అన్న మాట కూడా ఆమె నుండి ఎంతో బెదురుగా వచ్చేది. కానీ ఇప్పుడు మారింది ఆమె భావమా, లేక విక్కీ చూపించిన గుప్పెడంత ప్రేమ ఆమెకు కొండంత ధైర్యాన్ని కలిగిస్తుందా? అడగాలి అనుకుంది విక్కీ గురించి. తను అడిగిన వాళ్ళ నుండి ఏం సమాధానం వస్తుందో ఊహించి రేఖ వైపు చూస్తుంది. పాపని తీసుకోవచ్చా అన్నట్టుగా. తీసుకోనందు ఆమె చేతులకి ఇచ్చి స్వేచ్ఛగా నవ్వుతున్న ఆమె ముఖంలో నవ్వు చాలా రోజుల తరువాత. నీకు తెలుసా వదినా, ఇది పుట్టాకే మధ్యలో పుట్టిన ప్రేమను నేను తెలుసుకోగలిగాను. అప్పుడు చెప్పా ఇష్టమని. బట్ తను ఎంత అరోగెంట్ పర్సనో తెలుసు కదా. నాకే నో చెప్పాడు ఆ ఈడియట్ నందు. ఈ నందు ప్రపోజ్ చేస్తే నో చెప్పాడు. తర్వాత వదిలించుకోలేనంతగా అతుక్కుపోయాడు. చెప్తుంది కానీ ఆమె గొంతులో బాధ, కళ్ళల్లో నీళ్లు ఎవరూ ఆపలేకపోయారు. నువ్వు అనవసరంగా విక్కీపై ఎక్కువగా లవ్ పెంచుకుంటున్నావు నందు. తన పరిస్థితి నీకు తెలియదు. ఇదంతా వదిలేరా ప్లీజ్. నువ్వు ఇలా అయిపోతే నిన్ను చూస్తూ మేము ప్లీజ్ నందు అంత మర్చిపోయి సతీష్తో ఊరికి వెళ్ళిపోరా. వినదు అని తెలిసి కూడా చెప్తుంది రేఖ దాచలేని దుఃఖంలోనే. ఇక్కడ నాకన్నా కూడా విక్కీ గురించి మీకు తెలుసు. మనసులో చచ్చేంత బాధ పెట్టుకుని కూడా మన అందరిలో ఏం జరగనట్టు, వాడికి ఏ ప్రాబ్లం లేనట్టు నటించి వాడి గురించి తెలిసి కూడా ఈ మాట చెప్తున్నారు కదా మీరు. నిజం చెప్పండి, విక్కీకి నేను సరిపోను అనే కదా ఈ మాట అంటున్నారు. నిజానికి నందుకి తెలియని విషయం, నందన ముందు విక్కీ నథింగ్ అని. ఆమె ఆస్తినే వాళ్ళు అందరూ అనుభవిస్తున్నారు. తనకి కావాల్సింది ఆస్తి ఐశ్వర్యం కాదు, విక్కీ ప్రేమ. నిజం తెలిస్తే ఈ ప్రేమ ఉంటుందా అంటే డెఫినెట్గా అలాగే ఉంటుంది. ఎవరికి రాని డిసీజు విక్కీలో చూసి కూడా అతడికి దగ్గర అయిన తను జస్ట్ డబ్బు కోసం అతడిని వదిలిపోతుంది అంటే నమ్మే మాటలేనా అవి? ఎందుకు నందు ఇక్కడ లేనివాడి మాటలు పట్టుకుని విక్కీకి బానిసలాగా బ్రతుకుతావా? అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు ఒక్కసారి ఆలోచించు. ఉదయ్లో విసుగు, అది ఆమెపై కాదు, ఇటువంటి రాత రాసిన బ్రహ్మపై. నేను బానిస అయ్యాను అన్నయ్య నిజంగానే. కానీ మీరు అన్నట్టు వాడి మాటకో, రూపానికో, వ్యక్తిత్వానికో, జ్ఞాపకాలకో కాదు. నన్నులా ప్రేమించిన వాడి మనసుకు, విక్కీ మనసుకు నేను బానిసనయ్యాను. మీకు రామాయణం తెలిసే ఉంటుంది కదా. ఆ కథలో సీతను ఎత్తుకెళ్ళడానికి రావణుడికి అడ్డురాని 7 సముద్రాలు సీతను తెచ్చుకోవడానికి వెళ్ళే రాముడికి వచ్చాయి. విధి ఎప్పుడు అంతే, చెడుకి సహాయం చేస్తుంది, మంచికి సమయాన్ని ఇస్తుంది. వాడి లైఫ్లో నేను సీతనో కాదో నాకు తెలియదు, కానీ లైఫ్కి నా రాముడు, నన్ను రక్షించేవాడు, నా కోసం శిక్షేవాడు అన్నీ వాడే. ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉండగానే ఎక్కువగా నిలబడలేని నందు మంగా హెల్ప్తో పాపను తీసుకుని టెర్రస్ పైకి వెళ్ళింది విక్కీ జ్ఞాపకాలలో మునగడానికి. టు బి కంటిన్యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. అలానే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేస్తేనే కదండి మాకు చెప్పాలన్న ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అండ్ ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. అలానే లైక్స్, వ్యూస్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ.